చాలా కీలకమైన సమాచారం, బిగ్ బ్రేకింగ్. ఎవరైతే పెహల్గామ్ ఉగ్ర మూకలు ఉన్నాయో, ఎవరైతే అమాయకమైన ప్రాణాలను బలికొన్నారో, వాళ్ళు ఏ ప్రాంతంలో నక్కి ఉన్నారో పూర్తి స్థాయి డేటా అంతా కూడా భారత్ దళాలకి దొరికింది. ఇక భారత్ బలగాలన్నీ కూడా పూర్తి స్థాయిలో విడుచుకుపడ్డానికి త్రివిధ దళాలకు సంబంధించి ఆ ప్రాంతాల్లో ఎక్కడైతే మూకుమ్మడిగా అటాక్ చేసి వాళ్ళను మట్టిలో కలిపేయడానికి మొత్తం ప్లాన్ సిద్ధమైంది. ఒళ్ళు గొగురు పొడిచే విధంగా కనిపిస్తున్న విజువల్స్, కనిపిస్తున్న వీడియోలు. ఎందుకంటే కాశ్మీర్ పరిసర ప్రాంతాల్లో ఎక్కడైతే ఈ దుర్మార్గులు, ఈ ఉగ్రవాదులు, మనం చూస్తున్నాం ఇక్కడ 4 ఉగ్రవాదులు అన్యాయంగా పెహల్గామ్లో పర్యాటకులు ప్రాణాలు తీసిన ఈ దుష్టులు ఎక్కడ దాక్కున్నారన్నది క్లియర్గా భారత్కి నిఘా వర్గాలకు అందరికీ కూడా పక్కా ఇన్ఫర్మేషన్ వచ్చేసింది. ఇందులో ప్రధానంగా మనం చూస్తే ఇక్కడ విజువల్ రూపంలోని పెహల్గామ్ ఉగ్రవాదులను అరెస్టు చేయడంలో భారత్ ఎందుకు ఆలస్యం అవుతున్న దాని మీద చాలా ప్రశ్నలు వస్తున్నాయండి. ఏంటి భారత్ ఎన్ని రోజులు ఆలోచిస్తున్నది? నలుగురిని చంపడం అంత కష్టమా అని. నలుగురిని చంపడం అనే అంశం కాదు ఇక్కడ. నలుగురిని చంపడం అసలు కష్టమే కాదు. కానీ వాళ్ళు ఉన్న ప్రాంతం చాలా డేంజరస్ ప్లేస్. అది వాళ్ళు పూర్తి స్థాయిలో ఆ ప్రాంతం మీద పట్టున్న వాళ్ళు. అది కాస్త ఇబ్బందికరంగా మారుతుంది. 100 మంది దోషులు చనిపోయినా పర్వాలేదు, ఒక్క నిర్దోషి అమాయకులు చనిపోకూడదు. ఇది భారత మంత్రం. సో ఆ ఎజెండాతోటే, ఆ మంత్రంతోటే భారత్ కాస్త ఆచితూచి అడుగులు వేయాల్సి వస్తుంది. అనవసరంగా వాళ్ళు ఎక్కడున్నారో తెలియకుండా అటాక్ చేసి ఎవరైనా అన్యాయంగా కానీ చనిపోయినా, లేకపోతే ప్రకృతి సంపద పాడైపోయినా సరే అది భారత్కి ఇష్టం లేదు. టార్గెట్ కొడితే ఎక్కడున్నవాడు అక్కడ అలా ఉండిపోవాలంతే. అది వాళ్ళది. 11 రోజులు గడిచిన ఉగ్రవాద ఆచూకీ ఎందుకు లభించలేదు? భద్రతా దళాల ముందున్న సవాళ్ళు ఏంటి? పెహల్గామ్ పట్టణానికి ఆగ్నేయంగా నదులు, దట్టమైన అడవులు. ఈ మార్గంలో వెహికల్స్ వెళ్ళలేని విధంగా ప్రమాదకర మలుపులు చూస్తున్నాం. ఇదంతా కూడానండి, ఇది అసలు ప్రమాదకరమైన మలుపులు. ఎక్కడి నుంచి ఏమొస్తుందో తెలియదు. చాలా ఆచితూచి అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. ఇక ఉగ్రవాదుల కోసం దక్షిణ కాశ్మీర్లోని దట్టమైన అడవుల్లో భారీ సెర్చ్ ఆపరేషన్ సాగుతుంది. ఉగ్రవాదులను పట్టుకోవడంలో అందుకే ఆలస్యం అవుతుంది అని చెప్పి నిఘా వర్గాలు చెబుతున్నాయి. మరొక వైపు దట్టమైన అడవులు, ఎత్తైన కొండల్లో సెర్చ్ ఆపరేషన్ సజావుగా కొనసాగుతుంది. కానీ ఇంకా రిజల్ట్ రాలేదు. ఆ రిజల్ట్ కోసమే వెయిట్ చేస్తున్నారు. ఎవరైతే 4 ఉన్నారో వీళ్ళు స్థావరాన్ని కొద్ది గంటల ముందే పసికట్టారు అని అక్కడికి మోహరిస్తున్నాయి బలగాలన్నీ కూడా. ఇక ఉగ్రవాదులను కనిపెట్టడంలో భద్రతా దళాలు కాస్త ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో అది సక్సెస్ వైపు అడుగులు వేస్తున్నారని. ఇక పెహల్గామ్ సమీపంలో ఎత్తైన పర్వతాలు, ఎవరెస్ట్ శిఖరంలో సగం వరకు ఉంటుందట. ఈ చూడండి, ఈ పర్వతాలు ఎంతంత పర్వతాలు ఉన్నాయి. ఈ శ్రీనగర్ ప్రాంతాల్లో మనం చూసుకున్న పెహల్గామ్, బైసర్ వ్యాలీ ఇలాంటివన్నీ కూడా ఇక్కడ ఒకసారిగా మనం చూడొచ్చు. పెహల్గామ్ ప్రాంతాలు ఇక్కడ చూస్తున్నాం, బైసర్ వ్యాలీ ప్రాంతాన్ని చూస్తున్నాం, శ్రీనగర్ ప్రాంతం ఇది. సో ఈ ప్రాంతాల్లో ఇక్కడ చూస్తే 14,395 ఫీట్ ఎత్తైన కొండలు ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ చూడండి, ఈ ప్రాంతంలో పెహల్గామ్కి ఈ ప్రాంతం నుంచి వస్తే 7,136 అడుగులు, ఇక్కడ 15,108 అడుగులు, ఇక్కడ 13,366 ఫీట్. అంటే ఇంత దట్టమైన అడవుల్లో, ఎత్తైన కొండలోయల్లో వాళ్ళు అక్కడ శిబిరాలు ఏర్పరచుకున్నారు. ఉగ్రమూకల స్థావరాలవి. ఆ స్థావరాలని పూర్తి స్థాయిలో వీళ్ళ ఆధీనంలోకి తీసుకుంటున్నారు. డ్రోన్స్తో సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టారు. కొన్ని ఇంపార్టెంట్ విజువల్స్ కూడా దొరికినట్లుగా సమాచారం అందుతుంది. పెహల్గామ్ సమీపంలో ఎత్తైన పర్వతం ఎవరెస్ట్ శిఖరంలో సగం వరకు ఉంటుందని. దాదాపు 15,108 అడుగుల ఎత్తైన పర్వతం అండి. 15,108 అడుగుల ఎత్తైన పర్వతం అంటే ఒకసారిగా మనం ఊహించవచ్చు ఎంత జాగ్రత్తగా అక్కడ డ్యాగ కొని వేయాలని. ఇక ఈ పర్వత శ్రేణుల్లోని తూర్పు వైపు దట్టమైన అడవులు. ఈ పర్వత శ్రేణుల్లో తూర్పు వైపు పూర్తి స్థాయిలో దట్టమైన అడవులన్నీ కూడా కమ్ముకున్నాయి. ఒకసారిగా ఇక్కడ మనం చూడవచ్చు. దట్టమైన అడవులు, చిమ్మ చీకట్లు, అసలు ఏవి కూడా చిన్న పురుగు కూడా కనిపించదు. అంత దారుణమైన పరిస్థితి ఉంటుంది అక్కడ. ఈ అటవీ ప్రాంతంలోనే ఉగ్రవాదులు నక్కి ఉన్నారని భద్రతా దళాలు ఆచూకీ సంపాదించిన భారీ సోదాలు, కార్టన్ ఆపరేషన్లు నిర్వహిస్తున్న సైనికులు జమ్మూలోని కతువా నుంచి
దక్షిణ కాశ్మీర్ వరకు ఈ దట్టమైన అడవులు వ్యాపించి ఉన్నాయి. ఈ అడవుల్లోనే ఉగ్రవాదులు తలదాచుకున్నట్లుగా, శిబిరాలు ఏర్పాటు చేసుకున్నట్లుగా ఆచూకీ దక్కింది. అటువైపు అడుగులు వేస్తున్నారు. ఏ క్షణంలోనైనా సరే ఉగ్రవాదుల్ని తుదముట్టించామని చెప్పి భారత్ ప్రకటన చేసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తున్నది. ఇక ఈ అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారని భద్రతా దళాలకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. భారీ సోదాలు, కార్టన్ ఆపరేషన్లు చేస్తున్నారు. జమ్మూలోని కతువా నుంచి ఈ సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. కొన్నాళ్ళుగా ఈ ప్రాంతమే సేఫ్గా భావిస్తున్న ఉగ్రవాదులు, మనం ఏఓవి ప్రాంతం అంటామండి, ఆంధ్ర ఒరిస్సా బార్డర్, ఇదేంటంటే ఛత్తీస్గఢ్ అలాగే ఒరిస్సా, ఆంధ్ర, ఈ 3 ప్రాంతాలకి నక్సల్కి ఆవాసంగా ఉంటుంది ఏఓపి ప్రాంతం. అంటే ఎటు నుంచి ఎటన్నా సరే వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరైనా సరే నక్సల్స్ను పట్టుకోవడానికి ప్రత్యేక బలగాలు ఏమన్నా దిగినాయి అనుకోండి, వాళ్ళు ఇలాగ ఎంటర్ అయ్యేసరికల్లా ఒరిస్సాలోకి మూవ్ అయిపోతుంటారు. ఆ ఇన్ఫర్మేషన్ రాగానే ఒరిస్సా నుంచి ఎవరైనా స్టార్ట్ చేస్తే ఛత్తీస్గఢ్లోకి వెళ్ళిపోతారు. అంటే 3 రాష్ట్రాల బార్డర్లో ఉన్నదని ఏఓబి ప్రాంతం. ఆ ఏఓబి ప్రాంతం లాంటిదే ఇది కూడా సేఫ్ జోన్గా ఉగ్రవాదులు భావిస్తుంటారు. ఇప్పటి వరకు కూడా భారత్ పూర్తి స్థాయిలో దీని మీద ఫోకస్ పెట్టలేదు. ఎందుకంటే కొన్ని సంఘటనలు జరిగినప్పుడు అందరూ కూడా వీళ్ళు ఈ షెటర్లోకి వెళ్ళిపోతుంటారు, ఈ కలుగుల్లోనే దాక్కుంటుంటారు, ఈ లోయల్లోనే మకాం వేస్తుంటారు. ఇప్పుడు దాని భర్తం పట్టడానికి సర్వం సిద్ధమైంది. సేఫ్గా భావిస్తున్న ఉగ్రవాదుల కారిడార్లు ఏర్పాటు చేసుకున్నట్లు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇక కొండ అడవుల్లో కఠినమైన వాతావరణం, ఇక్కడ సామాన్యమైన వాతావరణం ఉండదు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతకాల్సిన అవసరం ఉంటుంది. కరుడు గడితేనే తప్పించి ఇలాంటి ప్రాంతాల్లో నివసించలేరు. చాలా తర్ఫీదు ఉంటుంది వీళ్ళకి. రాత్రిపూట ఉష్ణోగ్రతలు వేగంగా పడిపోతాయి. జీరోస్ కూడా వచ్చేసే పరిస్థితి ఉంటుంది రాత్రిపూటలో. చలి, వణికించేసే చలి, వీళ్ళన్నింటినీ కూడా వాళ్ళు అదే పని కదా, వాళ్ళు దీనికోసమే వాళ్ళు ట్రైనింగ్ వస్తారు. ఇంకా వాళ్ళకి ఇవన్నీ ఏముంటుంది, వాళ్ళ ట్రైనింగే అంత కఠినంగా ఉంటుంది. అందుకనే వాళ్ళకి ఇంకేం ఎవరి మీద ఎటువంటి వ్యామోహాలు ఉండవు. అదొక నర్రూప రాక్షసుల్లా తయారవుతారు వాళ్ళు. ఇక వాతావరణం చాలా క్లిష్టంగా ఉంటుంది. అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. భద్రతా దళాలను మరో సవాల్ కిశ్త్వార్ పర్వతం. ఈ కిశ్త్వార్ పర్వతం అన్నది చాలా డేంజర్. అక్కడికి ఎవ్వరూ కూడా వెళ్ళలేరు. అందుకనే ఉగ్రవాదులు ఆ ప్రాంతానికి తరలి వెళ్ళిపోయారు, అక్కడ తలదాచుకుంటున్నారు. ఇక పెహల్గాం ఎత్తైన పర్వత శిఖరాలను ఆనుకుని ఉంటుంది. ఈ సీజన్లో తక్కువగా హిమపాతం, ఇక మంచు లేకపోవడంతో ఎత్తుపల్లాలుగా కనిపిస్తున్న ఇక్కడ భూభాగం, అవన్నీ కూడా మనం విజువల్స్లో చూడవచ్చు, ఎత్తుపల్లాలుగా కనిపిస్తుంటుంది. ఇక ఉగ్రవాదులు జమ్మూ వైపు వెళ్ళడానికి కిశ్త్వార్ పర్వతం ఒక మార్గంగా పనిచేస్తుందని భావిస్తున్న భద్రతా దళాలు, ఎందుకంటే కిశ్త్వార్ పర్వతం మీదే వాళ్ళు మకాం వేశారని. ఇక దట్టమైన అడవులు, కఠినమైన వాతావరణంలో ఉగ్రవాదులు తప్పించుకోవడానికి సహాయపడ్డాయా అంటే అవుననే చెప్పొచ్చు. ఎందుకంటే ఆ సంఘటన కలిసినప్పుడు అందరి ఫోకస్ కూడా దాని మీద ఉంది. వాళ్ళకి అసలు ఏం జరిగిందో కోలుకునే టైంకే వీళ్ళు ఎస్కేప్ అయిపోయారు. ఆ కిశ్త్వార్ పర్వతానికి వీళ్ళు వెళ్ళిపోయారని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చింది వీళ్ళకి. అయితే ఇప్పటికే ఉగ్రవాదులు దక్షిణ కాశ్మీర్లోనే ఉన్నారని భావిస్తున్న భారత బలగాలు. ఈ ప్రాంతంలోనే పర్వతాలు శంఖాకార వృక్షాలతో కప్పబడి ఉంటాయి. ఇక్కడ చూడండి, ఈ వర్డ్ చూడండి, శంఖాకార వృక్షాలు. ఎంత దట్టమైన వృక్షాలు అంటే ఇదిగో ఇవి 100 నుంచి 328 అడుగులు ఎత్తుకు పెరుగుతాయండి. అసలు ఊహించగలమా? 100 అడుగుల నుంచి 328 అడుగులు అంటే ఆకాశాన్ని అంటుకుంటున్నాయా వృక్షాలు అన్నట్టు ఉంటాయి. అందుకనే వీళ్ళు ఈ ప్రాంతాన్ని ఎంచుకుంటున్నారు. ఈ ప్రాంతంలో వీళ్ళు షెల్టర్ ఏర్పాటు చేసుకుంటున్నారు. అక్కడే వీళ్ళకి సేఫ్ జోన్ అని. డ్రోన్స్ కూడా దొరకట్లేదు. ఆ విజువల్స్ ఎలా దొరుకుతాయి? 328 అడుగున్న చెట్టు దగ్గర నుంచి ఏ డ్రోన్ వెళ్తుంది? అక్కడ కిందకి దిగడానికి ఉండదు, గుబురుగా ఉంటాయి, అవన్నీ కూడా కమ్ముకుండా ఉంటాయి చెట్లన్నీ కూడా. సో డ్రోన్స్ కూడా కిందకి దిగడానికి అవకాశం లేదు. ఒకవేళ డ్రోన్స్ కిందకు వచ్చినా సరే అటాక్ చేస్తారు. సో చాలా జాగ్రత్తగా చేయాల్సిన అవసరం ఉంది. చాలా ఎక్విప్మెంట్ అంతా కూడా డాగ కన్నుతోటి నెమ్మదిగా ఆ ప్రాంతాన్ని చుట్టుముడుతున్నారు. ఇక జమ్మూ వైపు ఓక్ చెట్లు, ఇవి కూడా చాలా కీలకం, వాళ్ళని కాపాడుతున్నాయి. 80 అడుగులు ఎత్తుకు వరకు ఇవి పెరుగుతాయి. ఓక్ చెట్లు 80 అడుగులు ఎత్తు పెరుగుతుంటాయి ఇవి. సో అది కూడా వాళ్ళకి సేఫ్గా ఉంటున్నది. ఇక ఈ అడవులు ఏడాది పొడవునా పచ్చదనాన్ని కొనసాగిస్తాయి. ఇది కూడా ఇబ్బందికర పరిస్థితి. ఇప్పుడు పచ్చదనం ఉన్నప్పుడు ఏ కొండలైనా ఏమైనా చూడండి, ఏమి కనిపించదు, ఇంకా అంత బ్లాంక్గానే ఉంటుంది మన ఫ్లైట్లో అవి వెళ్తున్నప్పుడు. సో ఎండిపోయింది అనుకోండి, కాదు గ్యాప్ వస్తుంది, విజిబిలిటీ ఉంటుంది. కానీ ఇక్కడ విజిబిలిటీ ఉండదు. 365 రోజులు విజిబిలిటీ ఉండని పరిస్థితి. అది చాలా ఇబ్బందికరంగా మారుతుంది. అంటే ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఆ నలుగురిని ఎందుకు చంపట్లేదు, ఎందుకు పట్టుకోవట్లేదు అంటే ఇన్ని కష్టాలు పడుతున్నారు. ఇక చెట్ల మధ్య దూరం 10 నుంచి 20 మీటర్లు మాత్రమే. 10 నుంచి 20 మీటర్లు అంటే ఏముంటుంది అసలు? చెట్ల మధ్యన అంత గ్యాప్ ఉంటే అసలు ఏమీ కనిపించట్లేదట.
ఇక పెహల్గాం ఊచకోత కోసిన ఉగ్రవాదులు కఠినమైన భౌగోళిక పరిస్థితులకు అనుకూలంగా శిక్షణ పొందారు. ఇది కఠినమైన భౌగోళిక పరిస్థితులకు సంబంధించి చాలా వర్షం వచ్చినా తట్టుకోగలరు, తిండి లేకపోయినా ఉండగలరు, చలిలో నువ్వు మైనస్లకు వెళ్ళిపోయినా సరే వాళ్ళు తట్టుకోగలరు, ఎంత ఎండ వేడినా సరే తట్టుకోగలరు. పూర్తి శిక్షణ అనుభవించిన వాళ్ళు మాత్రమే ఈ పనికి వాళ్ళు పెడతారు. అంత దుర్మార్గంగా వాళ్ళు ఆలోచిస్తారు, అంత కఠినంగా కూడా వాళ్ళని ప్రిపేర్ చేసి పంపిస్తారు. ఇంకా వాళ్ళకి ఎవరితో సంబంధం ఉండదు, ఒక కుటుంబం ఉండదు, లేకపోతే ఒక పిల్లలని ప్రేమాభిమానాలు ఉండవు. మనుషులంటే అదొక హేయమైంది, హిందువులంటే ఇంకా హేయమైంది. ఈ రకమైన ట్రైనింగ్ చిన్నప్పటి నుంచి కూడా నూరు పోస్తుంటారు అన్నమాట, విషం నూరు పోస్తుంటారు వాళ్ళకి. అందుకనే వాళ్ళు ఇంత కఠినంగా, ఇంత కఠోరంగా, ఇంత రాక్షస ఆలోచనలతో వస్తుంటారు. ఇక ఉగ్రవాదుల్లో ఒక్కరైన హసీం ముసా లష్కరే తోయిబాకి చెందిన మాజీ పాకిస్తాన్ పారా కమాండో. అతను ఆల్రెడీ కూడా ఎవరో ఐడెంటిఫై చేశారు. ఇక పెహల్గాం ఉగ్రదాడి పక్కా ప్రణాళిక ప్రకారం జరిగిందని నిఘా వర్గాలు చెప్తున్నాయి. ఇది ఒకరోజు స్కెచ్ కాదు, ఒక్కరోజు ఏదో వాళ్ళు వచ్చి చంపేస్తే కాదు, కొన్ని రోజులు వాళ్ళు అక్కడే మకాం వేశారు, ఆ ప్రాంతంలోనే ఉన్నారు, పూర్తిగా అక్కడ వాస్తవాలన్నింటినీ కూడా వాళ్ళు అవగాహన చేసుకున్నారు. ఆ టైంలో ఎప్పుడు కొట్టాలి, ఏ రకంగా అక్కడి నుంచి ఎస్కేప్ అవ్వాలన్నది పూర్తి ప్రణాళికలతో చేసుకుని మాత్రమే వాళ్ళు వెళ్ళారు. 2 నెలల క్రితం సాంబా కతువా కారిడార్ ద్వారా ఉగ్రవాదులు ఈ ప్రాంతంలో చొరబట్టినట్లు గుర్తించారు. ఈ ప్రాంతం అన్ని పెహల్గాం ప్రాంతం ఏదైతే ఉన్నదో ఈ ప్రాంతానికి 2 నెలల క్రితమేట సాంబా కతువా కారిడార్ ద్వారా, చాలా కీలకమైన క్యారిడర్ ఉగ్రవాదులకు, అది ఎక్కువ అక్కడి నుంచే వీళ్ళు ప్రవేశిస్తుంటారు. ఆ ప్రాంతం నుంచి వీళ్ళు చొరబడి 2 నెలల క్రితం ఇక్కడ మకాం వేసి ఏ ప్రాంతంలో కొట్టాలి, ఏ ప్రాంతంలో ఈ దుర్మార్గం చేయాలి, ఏ ప్రాంతంలో రక్తపాతం సృష్టించాలి అని చెప్పి వాళ్ళు ప్లాన్ వేసుకుని ఆ రోజు అది యాక్షన్లోకి వెళ్ళారు. ఇది ఆ రోజు వాళ్ళు చేసుకున్న దురదృష్టం. ఆ పర్యాటకులు వాళ్ళకి తెలియదు, అమాయకమైన వాళ్ళందరూ కూడా చనిపోయారు. కానీ వీళ్ళని వదిలే ప్రసక్తే లేదు. డాగ కన్నులు ఆల్రెడీ సిద్ధమైపోయినాయి, మొత్తం చుట్టుముడుతున్నారు. ఏ నిమిషంలో అన్నా, ఏ గంటలో అన్నా భారత్ ప్రభుత్వం అధికారికంగా ఈ నలుగురిని తుదముట్టించాం అని చెప్పి మెసేజ్ వస్తుంది. ఆ రకంగా పూర్తి స్థాయిలో ఈ ప్రాంతాలనంతటినీ కూడా చుట్టుముట్టారు. అన్ని ప్రాంతాల్లోని కూడా భారత్ బలగాలన్నీ కూడా పూర్తి స్థాయిలో మోహరించి వీళ్ళు స్థావరం ఎక్కడుందో దాన్ని కూడా పసిగట్టారు. దీనికి అడ్డుపడే వాళ్ళని, వీళ్ళని కాపాడాలనుకునే వాళ్ళందరూ కూడా మట్టిలో కలిపిపోతుంది అని చెప్పి నిఘా వర్గాలు బహిరంగంగానే చెప్తున్నాయి. మరొక అంశం, ఆర్మీ అవనియండి, త్రివిధ దళాలు అవనియండి, ఖచ్చితంగా వాళ్ళని మట్టు పెట్టడానికి మరికొంత సమయం చాలు అంటున్నారు. అది ఏ సమయం అన్నా కావచ్చు, ఏ నిమిషంలోనూ కూడా వినిపించనుంది.